రాబో విశ్వ వసునామ సంవత్సరము చైత్ర శుద్ధ చతుర్దశి ఏప్రిల్ 11-12 రోజులలో మన నిజామాబాద్ జిల్లాలో నాగారంలోని అతి ప్రాచీనమైనటువంటి నీరుగొండ ఆంజనేయ స్వామి దేవాలయం యొక్క వార్షికోత్సవము, హనుమత్ విజయోత్సవం, హనుమత్ జయంతి కార్యక్రమాలు విశేషంగా జరుగుతాయి. విశేషంగా భారతదేశంలో చుట్టుపక్కల మన నిజామాబాద్ జిల్లాకు బార్డర్లో ఉన్నటువంటి మహారాష్ట్ర, కర్ణాటక మరియు నిజామాబాద్ చుట్టుపక్కల బార్డర్లో ఉన్నటువంటి విచ్కుంద, బాన్స్వాడ, వర్ణి మొదలైనటువంటి ఈ బోధన్, ఆర్మూర్ నుంచి కూడా చాలామంది భక్తులు వచ్చి దర్శనం చేసుకుంటారు. అటువంటి విశేషమైనటువంటి పవిత్రమైనటువంటి ఆంజనేయ స్వామి దేవాలయం యొక్క వార్షికోత్సవము, విజయోత్సవము, జన్మోత్సవం జరుగుతుంది. కావున భక్తులు వచ్చి ఆ కార్యక్రమంలో పాల్గొని ఆంజనేయ స్వామి, నీరుగొండ ఆంజనేయ స్వామి వారి యొక్క అనుగ్రహానికి పాత్రలు కాగలరని తెలియజేస్తారు. ఏప్రిల్ 12వ తారీఖున హిందూ పండుగలలో అతి ముఖ్యమైన పండుగ. ఎందుకంటే హనుమాన్ జయంతి. ఎందుకంటే ఆ ఉత్సవం రోజు పొద్దున 4 గంటల నుండి హిందూ బంధువులందరూ కూడా ఆలయాల్లోకి వెళ్ళి పూజలు, పునస్కారాలు, ప్రతి ఆలయంలో హోమము, అన్నదాన కార్యక్రమాలు, హిందూ నగరంలోని ప్రతి గల్లీలోని హనుమాన్ ఆలయాలతో పాటు ఒక చారిత్రాత్మకమైన ఆలయము, నీరుగొండ ఆలయము, ఒక సుందరమైన స్థలంలో గుట్టల మధ్యన ఉన్న నీరుగొండ ఆలయానికి ఇందూరు నగరం నుండి కొద్ది దూరంలో అయినా కానీ ప్రతి శనివారం వందలాది మంది భక్తులు వెళ్ళడము, అక్కడ ఈ 2 రోజుల కార్యక్రమం హనుమాన్ జయంతి సందర్భంగా వేలాది మంది భక్తులు రావడము, అక్కడ కూడా హోమ కార్యక్రమాలు, అభిషేకాలు, అన్నదాన కార్యక్రమం ఉంది. కనుక భక్తజనులందరూ కూడా ఆ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసి హనుమంతుడి ఆశీర్వాదం పొందవలసిందిగా మీ అందరూ కూడా నేను కోరుతాను. జై శ్రీరామ్.